కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అందెవెల్లి రహదారిపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే రహదారి వర్షాలకు అధ్వానంగా మారింది. ఈ బురదలో స్కూల్కి వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపు అంటూ విద్యార్థులు నిలదీశారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. మొత్తం బొందలు వెహికల్స్ వల్ల ఇంకెక్కువ బొందలు అవుతున్నాయి. మేము పక్క పొంటి పోదామన్నా మాకు కొంచెం కూడా ప్లేస్ లేదు. పోదామన్నా వచ్చే వెహికల్స్ అన్ని వాటర్స్ అన్ని మా మీద పడుతున్నాయి. నిన్న ఒకరు కింద పడ్డారు, వాళ్ళకు బ్యాగ్ వాళ్ళందరు కింద పడ్డారు. నిన్న వర్షానికి మొత్తం నడుచుకుంటూ వచ్చినాం, మొత్తం మేము దడిచిపోయినాం. కేసీఆర్ గారిని ఎమ్మెల్యే వారు ఫోన్ మాట్లాడిల్లు, మీకు చేస్తామమ్మా ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టండి అని అన్నారు. నేనే మాట్లాడిన ఎమ్మెల్యే గారితో, అది రాని ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే గారు రాని మాత్రం మేము వదిలేము. థ్యాంక్ యూ. మోకాళ్ళ లోతుల్లో బురద, మొత్తం బురద ఉంది. దాని లోపల పాములు ఉంటాయో ఇంకేముంటాయో మాకేం తెలీదు. ప్లస్ వర్షానికి లేకపోతే బురద నీళ్ళల్లో జారి కింద పడుతున్నాం. ప్లస్ సైకిల్స్ మీద పోయే విద్యార్థుల బ్యాగ్స్ అన్ని బురదలో పడుతున్నాయి. సమ్మర్ సీజన్ లో నడవచ్చు, కానీ వర్షాకాలంలో ఈ రోడ్ అనేది మొత్తం బురదగా మారి ఇటు పక్క నుండి నడుచుకుంటూ పోయిదామన్నా మా దారి లేకుండా ఉన్నది. మేము బొందల నుంచి నడుచుకుంటూ వెళ్తాం. ఆ బొందల నుంచి నడుచుకుంటూ వెళ్ళడం వల్ల ఈ కాళ్ళు అనేది మాకు ఎన్ని ముళ్ళులు ఉన్నాయో ఏమున్నాయో లోపల మాకు తెలియదు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ఉత్తర ఒడిశాలో పలు నదులు ఉప్పొంగాయి. జనవాసాలు వరద నీటిలో మునిగాయి. భారీ వర్షాలతో భువనేశ్వర్, పూరి, బొఘరాయ్, బలియాపాల్, బోస్తా, జలేశ్వర్, బాలాసోర్, సదర్, రెమునా జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. డిప్యూటీ సీఎం ప్రభాతి పరిడా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక పునరుద్ధరణ కార్యకలాపాల కోసం ఓడ్రాఫ్, అగ్నిమాపక దళాలను నియమించారు. రాజస్థాన్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. బార్మర్, జోధ్పూర్, జైసల్మేర్, అజ్మీర్, బివార్, రాజ్మండ్, నగౌర్, టోంక్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. జెలోర్, సిరోహి, బార్మర్, జోధ్పూర్, బికనూర్ జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాల దృష్ట్యా 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. గుజరాత్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊరువాడ ఏకమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలతో గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, సబర్కాంతా, మోహసానఖేడా, రాజ్కోట్, గిర్ సోమనాథ్ జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలు, వరదలతో బనస్కాంతా, జునాగఢ్, చోటా ఉదేపూర్, తాపి, అమ్రేలీ, భావ్నగర్, నౌసారి, వల్సాద్, బోటాడ్ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఓవైపు వరుణుడు శాంతించాలని ప్రజలు కోరుకుంటుంటే మరోవైపు ఇంకా 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది IMD.